తప్పుడు కేసు పెట్టామని పోలీసులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఆ గొడవ జరిగిన రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మోహిత్ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి దగ్గర జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఈ స్క్రూటినీ దగ్గర ఉన్నాడు. 7 అవర్స్ ఉన్నాడు. వాళ్ళ కళ్ళ ముందర ఉన్నాడు. సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. మోహిత్ ఫోన్ కూడా లేదు. ఎట్టకేలకు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కాన్ఫరెన్స్లో ఒక భయాన్ని తీసుకురావచ్చు, క్యాడర్లో ఒక భయాన్ని తీసుకురావచ్చు, ఏదో ఒక రకంగా పెట్టాలని చెప్పి సాక్ష్యం లేదు, స్పాట్లో లేడు, ఎక్కడ ఏమీ తెలియదు. 25 సంవత్సరాల పిల్లోడు. కానీ ఏదో ఒక రకంగా మెమో వేశారు. ఎఫ్ఐఆర్ కూడా పేసి పెట్టారు. మెమో వేశారు. మెమో వేసి దానికి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఎవరైనా A37 37 వ్యక్తిగా పెట్టారు. సరే, నిన్న మోహిత్ లండన్లో చదువుకున్నాడు. వాళ్ళ స్నేహితుడు లండన్లో బ్యాచ్మేట్కి దుబాయ్లో మ్యారేజ్ ఉంది. ఈరోజు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సాయంత్రం 11:10 రాత్రి ఎయిర్ ఇండియాలో చెన్నైకి వచ్చి ఎల్లుండి షిరిడీకి పోవాలి. కాన్ఫరెన్స్ అంతా షిరిడీకి పోతున్నాం. స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఆ స్పెషల్ ట్రైన్లో నియోజకవర్గం మొత్తం కూడా షిరిడీకి పోతుంది. ఈరోజు రాత్రి బయలుదేరి రావాలి. 7 రోజులుగా పోలీసుల సమక్షంలో ఉన్నాడు మోహిత్. ఇంటి దగ్గర ఉన్నాడు. వాళ్ళ కళ్ళ ముందర ఉన్నాడు. అరెస్ట్ చేయొచ్చు, ఒక సెన్సేషన్ చేయాలా, పట్టుకొచ్చామని చెప్పాలా. ఇలా చేయడం వల్ల ప్రజల్లో ఇప్పటికే ఈ ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి కోపం ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని. అదనంగా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు. దానికైనా చిన్న పిల్లలను కూడా ఏమర్థమవుతుంది వాళ్ళకి చేసావు. నేను అదే చెప్తున్నా. విదేశాల్లో చదువుకుని వీధి పోరాటాలు తీసుకొచ్చారు. నేను కాదు పోరాటాలు చేసింది. ఈ జనరేషన్ పోరాటాల వైపు నడిపిస్తే ఈ ప్రభుత్వం నిలబడలేదు. ఖచ్చితంగా యువత కానీ పోరాటాల వైపు కానీ నడిపించగలిగితే, కసి పెంచగలిగితే ఈ ప్రభుత్వం మనుగడ సాగించలేదు, నిలబడలేదు. నా కొడుకు అదే అంటున్నాడు, నాన్న నువ్వు పోరాటం కాదు నా పోరాటం ఎట్టుంటుందో చూపిస్తాను ఈ ప్రభుత్వానికి. నేను గుడ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పా. చూపిస్తే అదే నాయకుడిగా నిలవాలనుకున్నప్పుడు నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రభుత్వం పక్షాన్ని నిలబడాలి. నీకు జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు వెనకాలన్నాడు, వెన్నుముక్క ఉన్నాడు. ప్రజాపోరాటానికి ప్రిపేర్ అవుతామని చెప్పిన. కాబట్టి తప్పుడు కేసులతో మనుగడ సాగించలేదు ప్రభుత్వం. ఒకటి ధైర్యంగా చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే పోలీసుల్ని మోహిత్ని తీసుకెళ్లి మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టండి. మెజిస్ట్రేట్ కానీ పైలెత్తి బయట ఇచ్చి బయట ఎక్కిపోతే. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో లేడు, స్పాట్లో లేడు, కలెక్టర్ గారి దగ్గర ఉన్నాడు. 2 నెలల కేసు పెట్టలా. A37 మీద లుకౌట్ నోటీస్ చేయడం అయింది. A37 స్టేషన్ తీసుకురావడం అయింది. ఖచ్చితంగా చెప్తున్నాం కదా, మెజిస్ట్రేట్ ముందర హాజరుపరిచే ధైర్యం అయితే వీళ్ళు చేయలేరు. చేస్తే మేజిస్ట్రేట్ గారు ఖచ్చితంగా ఫైల్ ఎత్తి ముందు పడేస్తాడు. ఎత్తి నా కేసులో ఏమీ లేదు. ఆ కేసులో ఒక సెన్సేషన్ కోసం చేశారు. అందుకే తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. తీసుకెళ్తారా, తీసుకెళ్లి జడ్జి గారికి ఏం చెప్తారా, ఇలా చిత్తశుద్ధి నిరూపించుకోమని జడ్జి గారి దగ్గర మోహిత్ని ప్రవేశపెట్టి ఇలా చిత్తశుద్ధి నిరూపించుకోవాలా, పెట్టాలా. జడ్జి ముందర పెడితేనే సార్ చూస్తారు, జడ్జి గారు చూస్తారు. చూస్తేనే వీళ్ళు పెట్టిన తప్పుడు కేసు ప్రపంచానికి చెప్తారు. అందుకే మేము కూడా కూర్చొని ఉన్నాం. ఏం చేస్తారు? దాడి జరిగినటువంటి సమయంలో ఆ రోజు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ ముందే ఉన్నారు, ఆయనకు సంబంధం లేదు. ఈ రోజు కక్షపూరితంగా ఆయన ఎఫ్ఐఆర్లు చేరుస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? మీ పైన ఉన్న కక్ష ఆయన మీద చూపిస్తున్నారు అనుకోవచ్చా? నా మీద కక్ష జగన్మోహన్ గారి మీద కక్ష కాదు, వాళ్ళకి ప్రజల మీద కక్ష ఉంది. ఈ ప్రజల మీద కోపం ఉంది. ఓటేసినా కూడా ప్రజలను వదిలేటట్లేరు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఇలా నమ్మరు అని. మొదటిసారి ఏదో ఒక ఆశ పడినట్టున్నారు. ఆశని 1 నెలలో క్లోజ్ చేశారు. కాబట్టి ప్రజల మీద ఉన్న కోపం అందరి మీద చూపిస్తున్నారు. మేము చెప్తున్నాం కదా, తప్పుడు కేసు అని ప్రతి ఒక్కరికి తెలుసు. వాడికి సంబంధాలు ఏమి లేవని కూడా తెలుసు. అసలు నాని మీదనే గొడవ జరగలేదని కూడా తెలుసు. ఎందుకంటే కారు మీద దాడి జరిగిందే తప్ప, అందుకని ముందు రోజు 2 కార్లు తగలబెట్టారు. కాబట్టి మరుసటి రోజు ఈ కారు మీద దాడి జరిగిందే తప్ప నాని మీద దాడి జరగలేదు. దానికి సాక్ష్యమే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చినటువంటి సిటీ స్కాన్ రిపోర్ట్స్. 6 కాళ్ళు, చెయ్య, ముఖము, వీపు, తల అన్ని సిటీ స్కాన్ చేసి ఇతనికి ఏ రకమైన గాయాలు 0 లేవు అని ఇచ్చారు. ఒక గాయం కూడా మనిషికి కాకుండా 37 మంది దాడి చేస్తే సాధ్యమవుతుందా? సింపుల్ గా చెప్పండి. ఈ ప్రజలు ఆలోచించమంటున్నా. 37 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు. 37 మంది ఒక వ్యక్తి పైన దాడి చేస్తే
చిన్న గాయం కూడా లేకుండా మనిషి ఉండగలుగుతాడా? ఆలోచించాలా, ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, జడ్జి ముందర గాని నిలబెడితే వీళ్ళు దోషగా నిలబడతారన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్తున్నాం. వెయిట్ చేస్తున్నాం మేము కూడా.